ఈ మధ్య చోటు చేసుకుంటున్న విమాన ప్రమాదాలు ఫ్లైట్ జర్నీ చేసే వారికి వెన్నులో వణుకుతున్నాయి. సాంకేతిక లోపాలు, మానవ తప్పిదాల కారణంగా విమానాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. తాజాగా ఓ హాలీవుడ్ నటుడు ప్రయాణిస్తున్న జెట్ ఫ్లైట్ సముద్రంలో కూలిపోవడంతో కూతుళ్లతో సహా మరణించారు. ఇటీవల ఓ దేశంలో 2 విమానాలు ఢీకొన్న ఘటనలో ప్రయాణికులు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ క్రమంలో మరో ఒళ్ళు గగురు పొడిచే ఘటన చోటు చేసుకుంది. ఓ విమానం గాల్లో ఉండగానే డోర్ ఊడిపోయింది. దీంతో ప్రయాణికులు ప్రాణ భయంతో వణికిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఫ్లైట్లో ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెట్టింట వైరల్గా మారింది. అలాస్కా ఎయిర్లైన్స్కి చెందిన బోయింగ్ 737-9 మ్యాక్స్ విమానానికి అత్యవసర పరిస్థితి దాపురించింది. ప్రయాణికులతో ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే ప్రమాదం బారిన పడింది. గాల్లో ఉండగానే విమానం డోర్ ఊడిపోయింది. దీంతో ఆ ఫ్లైట్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో ఉన్న ప్రయాణికులు ఘటనకు సంబంధించిన వీడియోలు తీశారు. కాగా అమెరికాలోని పోర్ట్లాండ్ సిటీ నుంచి AS-1282 విమానం టేకాఫ్ తీసుకుంది. టేకాఫ్ తీసుకొని కొంత దూరం ప్రయాణించిన తర్వాత విమానం డోర్ ఊడిపోయింది. దీంతో చాకచక్యంగా వ్యవహరించిన పైలట్లు పోర్ట్లాండ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 171 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. అకస్మాత్తుగా డోర్ ఊడిపోవడంతో విమానం ల్యాండ్ అయ్యేంత వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు. అయితే ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనంతరం అందులోని ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. గగనతలంలోనే డోర్ ఊడిపోవడంతో విపరీతమైన గాలి దాటికి ప్రయాణికుల ఫోన్లు ఎగిరిపడ్డాయి. ఓ బాలుడు షర్ట్ కూడా ఊడిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఘటనపై అలాస్కా ఎయిర్లైన్స్ స్పందించింది. ఘటనకు సంబంధించిన కారణాలపై ఆరా తీస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. మరి గాల్లో ఉండగానే విమానం డోర్ ఊడిపోయిన ఘటనపై